అది ఉదయం 8 గంటల సమయం. అందరి ఇళ్లలో పనివాళ్ళు వచ్చేశారు. కానీ రాధ ఇంట్లో మాత్రం పనిపిల్ల ఇంకా రాలేదు. దీంతో రాధ చాలా చిరాగ్గా ఉంది. ఇంట్లో అరుపులు మొదలయ్యాయి. ఏమండి, ఏమండి? ఏంటే ఆ అరుపులు ఇంత ఉదయాన్నే? ఇప్పుడు 8 గంటలు అవుతోంది. అయినా ఇంట్లో పనిపిల్ల రాలేదు. వాకిట్లో ముగ్గు ఎవరేస్తారు? టీ ఎవరు పెడతారు? నువ్వు ఉదయం లేచి ముగ్గైనా వేయొచ్చు కదా. ఈ 8 గంటల సమయంలో ముగ్గేస్తే చాలా చండాలంగా ఉంటుంది. ఏంటి, ముగ్గు నేను వేయాలా? పని మనిషికి జీతం ఇస్తుంది ఎందుకు? నేను వేయటానికా? అది కాదే, తనకేదో పని ఉండొచ్చు, అందుకే రాలేదేమో. నువ్వు ముగ్గేస్తే ఏం పోయింది? నో, ఈ రాధ ఏ పని చెయ్యదు. ఇంత మొండిగా ఉన్నావేంటి నువ్వు? అప్పుడే పనమ్మాయి దీప వస్తుంది. ఏంటే దీప, ఈ టైంలోనా వచ్చేది? చుట్టుపక్కల ఇళ్లలో పనమ్మాయిలు ఎన్నింటికి వస్తున్నారో తెలుసా? ఈ టైంలో వస్తే గుమ్మంలో ముగ్గేసేది ఎవరు? టీలు కాఫీలు పెట్టేది ఎవరు? నా తలకు దెబ్బ తగిలింది అమ్మగారు. ఆరోగ్యం బాగలేదు, అందుకే ఇంత లేట్ అయింది. అయినా సరే నువ్వు త్వరగా రావాలి. నీకు జీతం ఇస్తున్నాం కదా, ఇంత లేటుగా వచ్చినందుకు జీతం తగ్గించమంటావా? వద్దులేండమ్మా, రేపటి నుంచి త్వరగా వచ్చేస్తాను. ఎందుకే అంత కఠినంగా మాట్లాడతావు? ఇబ్బంది అని చెప్తుంది కదా, అలా మాట్లాడతావు ఎందుకు? అవును, నీకు మాత్రమే మానవత్వం ఉంది, నాకు లేదు. మరి తెలుస్తూనే ఉంది కదా, మరి ఎవరికి మానవత్వం ఉందో. అమ్మగారు, ఈరోజు ఏం టిఫిన్ చేయమంటారు? ఇడ్లీ, వడ, దోశ. అన్ని రకాలు ఎందుకు? ఏదైనా ఒకటి చేయి దీపా. నాకు ఒక్కటి సరిపోదు, అవి 3 కావాల్సిందే. నువ్వు మారవే, ఎప్పుడూ ఒకరిని ఇబ్బంది పెట్టే పనులే నీకు ఇష్టం. చూడు పనమ్మాయి, లంచ్లో ఈరోజు చికెను, ఫిష్, సాంబార్, రసం వండు. పనమ్మాయికి ఆ ఇంట్లో ఒక నరకంలా అనిపిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ ఇంట్లో మానేసి వేరే వాళ్ళను చూసుకోవాలని అనుకుంటుంది. ఆ నెల అలా గడిచిపోతుంది. 1వ తారీఖు వచ్చేసింది. దీప వేరే ఇల్లు వెతుక్కుంది. రాధ ఇంట్లో పని వాళ్ళు లేరు. ఎక్కడ పని అక్కడే ఉంది. ముగ్గు వేసేవాళ్ళు లేరు. కాఫీలు, టీలు పెట్టేవాళ్ళు లేరు. లంచ్, డిన్నర్ ఇవన్నీ చేయడానికి ఎవరూ లేరు. రాధకి ఏమీ అర్థం కాలేదు. దీపకి కాల్ చేస్తుంది. దీప ఫోన్ ఎత్తలేదు. ఏంటి, పనిపిల్ల దీప కాల్ లిఫ్ట్ చేయలేదా? ఏమై ఉంటుందో నాకు బాగా అర్థమైంది. ఏమర్థమైందండి మీకు? ఏముంది, ఈరోజు 1వ తారీఖు. దీప వేరే ఇల్లు ఎత్తుక్కొని ఉంటుంది. ఇక నీకు పనే పని. నో, నేనెందుకు చేస్తాను పని? మరో అమ్మాయిని పెట్టుకుంటాను. అవునా, మరి ట్రై చేయి. రాధ చాలామందిని అడిగి చూస్తుంది. తన ఇంట్లో పని చేయటానికి ఎవరూ ఇష్టపడడం లేదు. రాధ అలసిపోయి ఇంటికి వస్తుంది. ఏంటి రాధా, అలసిపోయినట్లున్నావు? ఎవరైనా దొరికారా పని మనిషి? ఎవరూ రానంటున్నారండి. ఎందుకు వస్తారే? గొప్పింటి వాళ్ళైతే సరిపోదే, మనసు కూడా గొప్పదై ఉండాలి. అప్పుడు మన ఇంట్లో పనిచేయడానికి ఇష్టపడతారు. డబ్బులు ఇస్తున్నాం కదా అని వాళ్ళని బానిసలా చూస్తే ఇలానే ఉంటుంది మరి. ఇప్పుడు ఎలాగండి? టిఫిన్ లేదు, నేను చేయలేనండి. నువ్వు చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు? ఇంకా తప్పదు నీకు అలాగే తిక్క కుదరాలి. రాధ వంటలు చేసి, బట్టలు ఉతికి, ఇల్లంతా క్లీన్ చేసి సాయంత్రానికి అలసిపోతుంది. ఏమండి, నా నడుములు పట్టేశాయి, కాళ్ళంతా ఒకటే నొప్పులు, నా వల్ల కాదండి, పనులు చేయలేకపోతున్నాను. 2 రోజులు జ్వరంతో మంచం మీదనే ఉంటుంది రాధ. రాజు బయట నుండి ఫుడ్ తెస్తాడు. అలా 2 రోజులు జరిగిపోతుంది.
ఏమండి, నాకు బుద్ధొచ్చిందండి. ఇక నేను పనమ్మాయిని అస్సలు కష్టపెట్టను, బాగా చూసుకుంటాను. దయచేసి మీరే ఒక పనమ్మాయిని మాట్లాడండి, జీతం కూడా పెంచుదాం. రాజు సరేనని ఒక ఆమెను మాట్లాడి తీసుకువస్తాడు. రాధలో వచ్చిన మార్పుకి అందరూ సంతోషిస్తారు.